నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. దేశవ్యాప్తంగా ప్రజలపై ఇంధన ధరల షాక్ల సీజన్ మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. 4 రోజుల వ్యవధిలో ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు రెండోసారి షాక్ ఇచ్చాయి. 4 రోజుల కిందట లీటర్కు ₹3 చొప్పున పెట్రోల్, డీజిల్పై రేట్లు పెంచాయి. మే 19 నుంచి మళ్లీ పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసల వంతున భారం మోపాయి. స్థానిక పన్నులతో కలిపి లీటర్కు 99 పైసల భారం అదనంగా పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $76 నుంచి $115 నుంచి $120 వరకు చేరడంతో ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలొస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేర నష్టాలు సంభవించినట్టు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్పై ధరలు పెంచేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అవకాశం కల్పించింది. గతంలో 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణను చేసేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి ఎప్పుడంటే అప్పుడు పెంచుకునే విధంగా ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. దాంతో 4 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్, డీజిల్పై ₹4 పైగా భారం వినియోగదారులపై పడింది. ఈ మోతలు ఇప్పట్లో ఆగేవి కావు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఒక సమస్య అయితే, భారతీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు పడిపోవడం అంతకు మించిన సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల్లో రెండోసారి ఆయిల్ కంపెనీలు ధరల మోత మోగించాయి. ధరల సర్దుబాటుపై ఇప్పుడు దొరికిన వెసులుబాటును వాడుకుని ఇకపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలు పెంచుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాహనదారులు, బహుపర ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.